నమస్తే వెల్కమ్ టు టీ10 ఎన్నికలంటే రాజకీయ పార్టీల జీవన్ మరణ పోరాటాలు కావు. నాయకుల చిల్లర విమర్శలు, విద్వేష వ్యాఖ్యలు, ఓటి మాటలు, వాగ్దానాల గారడీలకు వేదికలు కావు. ధన భుజ బలాఢ్యుల క్రీడా ప్రాంగణాలు అంతకంటే కావు. దురదృష్టవశాత్తు దేశీయంగా పరిస్థితి అలాగే తయారైంది. కానీ నిజానికి ఎన్నికలంటే ప్రభుత్వాలకు పరీక్షల వంటివి. సమర్థులు, నిజాయితీ పరులు, ప్రజా సేవానురక్తులను ప్రజా ప్రతినిధులుగా ఎంచుకునేందుకు, అసమర్థులు, అవినీతి పరులు, ప్రజా కంటకులను సాగనంపేందుకు తమకు ఉన్నటువంటి అధికారాన్ని ఓటర్లు ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిన విశేష సందర్భాలవి. ఆ మేరకు నిష్పాక్షికంగా స్వేచ్ఛగా జరిగే ఎలక్షన్లనే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాయి. అలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సక్రమంగా పూర్తి కావటం అనేది ఎలక్షన్ కమిషన్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ప్రజామోదం పొందేందుకు అన్ని పక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ తమ విశ్వసనీయతను కాపాడుకోవటం ఈసీ రాజ్యాంగబద్ధ బాధ్యత. అందుకే అధికార పక్షం ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించే వారే నిర్వాచన సదనకు నేతృత్వం వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయం గిరిగేసింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతి నియమిస్తారు. ఈ నియామకాలన్నీ పార్లమెంటు చేసే చట్టానికి లోబడి ఉంటాయి. అలాంటి శాసనమేది లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఇచ్ఛానుసారం కమిషనర్లను నియమించే పద్ధతి దశాబ్దాల పాటు కొనసాగింది. దీనివల్ల ఎంపిక ప్రక్రియలో పక్షపాతం, అవకతవకలు చోటు చేసుకుంటాయంటూ 2012లో భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ప్రధాని నేతృత్వంలో సిజేఐ లోక్సభ, రాజ్యసభల్లోని విపక్ష నేతలతో కొలీజియాన్ని ఏర్పరిచి దాని ద్వారా ఈసీకి నియామకాలు జరపాలని సూచించారు. లా కమిషన్ సైతం అలాంటి సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దాంతో నిరుడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పార్లమెంటు చట్టం చేసేలోగా ప్రధానమంత్రి సిజేఐ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీము నిర్దేశించింది. ఆపై ఆదరాబాదరగా ప్రత్యేక చట్టం తెచ్చిన ప్రభుత్వం కమిటీలో సిజేఐ బదులు కేంద్ర మంత్రికి చోటిచ్చింది. ఎన్నికల కమిషనర్ల ఎంపికలో కేంద్రం మాటే చెల్లుబాటయ్యేలా ఉన్న ఈ చట్టం తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో కార్యనిర్వాహక వర్గానికి పూర్తి అధికారాలున్నాయి. వాటిని శాశ్వతం చేసేలా చట్టం ఉండకూడదని సుప్రీంకోర్టు నిరుడు స్పష్టంగా చెప్పింది. కేంద్రం తెచ్చిన శాసనమేమో ఇందుకు విరుద్ధంగా ఉంది. అలాంటి చట్టం కింద కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్, కమిషనర్ గా వివేక్ జోషి ఎంపికయ్యారు. ఈసీ సభ్యుల ఎంపిక కమిటీలో సిజేఐకి బదులు కేంద్ర మంత్రికి స్థానం ఇవ్వటంపై దాఖలైనటువంటి వాజ్యం నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తాజా నియామకాలపై న్యాయపాలక ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మరోవైపు దేశీయంగా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను దెబ్బతీస్తున్న అంశాలు ఇంకా అనేకమున్నాయి. సరైన ఓటర్ల జాబితా రూపకల్పనలో, ప్రవర్తన నియమావళిని నిష్ఠగా అమలు పరచడంలో ఈసీ వైఫల్యాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్లలో డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీలు అరికట్టడము ఎప్పుడూ మాటలకే పరిమితమవుతోంది. అయినప్పటికీ సమగ్ర ఎన్నికల సంస్కరణలు శ్రీకారం చుట్టడంలో జరుగుతున్నటువంటి జాప్యం మన ప్రజాస్వామ్యాన్ని పరిహాసాల పాలు చేస్తోంది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.